Back to our channel Success with English by Lalasa. How are you all? Are you doing good? Okay, we are in Summer Sparkles Spoken English series day 9, and in this session we are discussing about modals. Today we are going to learn about shall, should, will, would. If you want to learn about this, don't skip video. Please watch from starting to ending. Okay, and these are very helpful to you to start your spoken English. Shall, should, will, would. Of course, these four modals are the representatives of future tense. Future అంటే ఏంటండి? Next, after this means if we are discussing about now, that we will say as present tense. If we are discussing about already completed actions, that we can say as past tense. But if we are discussing about upcoming actions, next అంటే తర్వాత, నిన్న కాదు, ఇప్పుడు కాదు, రేపు. సో afternoon, evening, tomorrow evening, next day, next week, after 10 days, next month, next year. ఫ్యూచర్ అనమాట. ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పేవే ఈ 4 మోడల్స్ అనమాట. We will use these 4 models in future tense, but little difference will be no. మరి నాలుగింటిని ఫ్యూచర్ టెన్స్లో ఎలా యూస్ చేస్తాం, ఎప్పుడు యూస్ చేస్తాం, ఎక్కడ యూస్ చేస్తాం? నాలుగింటిని ఫ్యూచర్ టెన్స్ గురించి మాత్రమే యూస్ చేస్తాం. బట్ ఇప్పుడు ఎక్కడ ఎలా యూస్ చేస్తాం చెప్పాను ఆల్రెడీ. ఇన్ ప్రీవియస్ వీడియోస్ I told you many times that in English we used to discuss mainly about 3 persons. ముగ్గురు గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటాము. ఓన్లీ 3 persons. మిగిలిన వారి గురించి మనకు అనవసరం. హూ ఆర్ దే? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఈ ముగ్గురు గురించి మాత్రమే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డిస్కస్ చేసుకుంటాం కదండి. వీటిని ఈ పర్సన్స్ మధ్యలో డిఫరెన్షియేట్ చేస్తూ యూస్ చేస్తామన్నమాట. ఓకేనా? చూడండి, షల్ వీ విల్ యూస్ ఫర్ ఓన్లీ ఫస్ట్ పర్సన్. షల్ అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే ఫస్ట్ పర్సన్, ఐ షల్. ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ బోత్ అండి. అంటే I and we. I shall, we shall. I shall, we shall అని యూస్ చేస్తాము ఫస్ట్ పర్సన్కి. మిగిలిన సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ అంటే సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ బోత్ యూ. థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్. థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. వీటి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మనం విల్ యూస్ చేస్తాం. ఓకేనా? అది షల్కి విల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్కి ఏమో షల్ యూస్ చేస్తాం. ఫర్ రిమైనింగ్ ఆల్ we will use will. Nowadays this shall is not using more. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. నేను గుడికి వెళ్తాను. నేను గుడికి వెళ్తాను. ఇప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాం చెప్పండి? గుడికి వెళ్తాను అంటే మేబీ ఆఫ్టర్నూన్ ఆర్ మేబీ ఇన్ ద ఈవినింగ్ ఆర్ టుమారో మార్నింగ్ వెళ్తావు, ఫ్యూచర్. ఓకేనా? దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే నేనైతే ఎలా చెప్తాను? I will go to temple. I will go to temple. నేను గుడికి వెళ్తాను అనే దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే I will go to temple అంటాం. జనరల్గా I shall go to temple. According to rule we have to use like this. I shall go to temple అని యూజ్ చేయాలి. బట్ nowadays in modern English we are not using this shall more. క్వశ్చన్ రూపంలో చెప్పాల్సి వచ్చిన, పర్మిషన్ రూపంలో చెప్పాల్సి వచ్చిన ఈ షల్ని మనం యూస్ చేస్తాం. ఎలా? నేను గుడికి వెళ్తాను, ఐ విల్ గో టు టెంపుల్.
నేను గుడికి వెళ్ళనా? నేను గుడికి వెళ్ళనా? యు ఆర్ ఆస్కింగ్ పర్మిషన్ యువర్ మదర్. మమ్మీ నేను రేపు గుడికి వెళ్ళేదా? మా ఫ్రెండ్స్ అందరం కలిసి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం మమ్మీ, వెళ్ళమా? వెళ్ళన్నా? ఎలా? విల్లయనం మనం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద కొంచెం గ్రిప్ ఉన్నా సరే. అప్పుడు మమ్మీని పర్మిషన్ అడగాలంటే ఏం చెప్తాం? షల్ ఐ గో టు టెంపుల్ మమ్మీ? షల్ ఐ గో టు టెంపుల్? విల్ ఐ గో టు టెంపుల్ అనము. షల్ ఐ గో టు టెంపుల్? అవునా కాదా? పర్మిషన్ అయినా క్వశ్చన్ అయినా. నేను మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? నేను మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? షల్ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్? షల్ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్? చూసారా, ఫస్ట్ షల్ యూజ్ చేశా. నేను ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది సెంటెన్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ దిస్. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్. చూసారా, సెంటెన్స్ రూపంలో చెప్పినప్పుడు విల్ యూజ్ చేస్తున్నాము. అదే పర్మిషన్ కానీ క్వశ్చన్ రూపంలో కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు షల్ యూజ్ చేయాలి. షల్ ఐ కమ్ ఇన్ సైడ్? షల్ ఐ టేక్ యువర్ పెన్? షల్ ఐ గెట్ ఏ గిఫ్ట్ ఫర్ యూ? ఆ విధంగా షల్ అనేదాన్ని మనము ఫస్ట్ పర్సన్కి యూజ్ చేస్తాము. అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా. అండ్ నెక్స్ట్, సమ్ టైమ్స్ వీ విల్ యూజ్ షల్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ ఆల్సో. ఒక్కొక్కసారి సెకండ్ అండ్ థర్డ్ పర్సన్, నేను ఇక్కడ చెప్పాను చూసారా, సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్. ఐ అండ్ వీకి మాత్రమే కాకుండా కొన్ని సందర్భాలలో యూ, హీ, షీ, ఇట్, దేకి కూడా యూజ్ చేయాలి. ఏంటి ఆ కొన్ని సందర్భాలు? వాట్ ఆర్ దోస్ పర్టికులర్ టైమ్స్? కమాండ్, ఎవరినైనా ఎదుటివారిని కమాండ్ చేస్తున్నప్పుడు. ప్రామిస్, ఎదుటివారికి ప్రామిస్ చేస్తున్నప్పుడు. థ్రెటనింగ్ అంటే భయపెట్టడం. ఎదుటివారిని భయపెట్టాల్సి వచ్చినప్పుడు మనం షల్ యూజ్ చేస్తాం. ఎప్పుడు? ఐ షల్ కాకుండా యూ షల్, హీ షల్, షీ షల్ అని కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హీ షల్ హ్యావ్ ఎ సర్ప్రైజ్ టుమారో. ఖచ్చితంగా నీకు రేపు ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాము. హీ షల్ హ్యావ్ ఏ సర్ప్రైజ్ టుమారో. రేపు అతనికి ఒక సర్ప్రైజ్ ఉంది. దిస్ ఈస్ ప్రామిస్. నెక్స్ట్, థ్రెటనింగ్, భయపెట్టడం. దే షల్ బి పనిష్ ఫర్ దిస్. వాళ్ళు ఏదో తప్పు చేశారు, దానికోసం వాళ్ళు పనిష్ అంటే శిక్షించబడతారు, పనిష్మెంట్ ఇవ్వబోతున్నారు వాళ్ళకి. సో ఇట్స్ భయపెట్టడం వాళ్ళని కదా. సో కాబట్టి ఈ షల్ అనేదాన్ని ఒక్కొక్కసారి మనం కమాండ్, ప్రామిస్ అండ్ థ్రెటనింగ్, భయపెట్టడానికి కూడా యూజ్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫర్ క్వశ్చన్స్. మ్యాక్సిమం నవేడేస్ వీఆర్ యూజింగ్ షల్ ఫర్ ఓన్లీ క్వశ్చన్స్ అండి. పర్మిషన్, రిక్వెస్ట్ అండ్ క్వశ్చన్స్కే ఈ షల్ అనేదాన్ని మ్యాక్సిమం యూజ్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా మనం షల్ అనేదాన్ని డిఫరెంట్ వేస్లో యూజ్ చేయొచ్చు. We learned about shall and next what about should? Should ఎప్పుడు యూజ్ చేస్తాం చూడండి. Should we will use for past equivalent of shall. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా ఇంటర్మీడియట్ వాళ్ళకి రిజల్ట్స్ వచ్చాయి కదండి. I expected that I should get ఫస్ట్ క్లాస్. అరే నాకు మంచిగా రిజల్ట్స్ వచ్చి ఫస్ట్ క్లాస్ వస్తుంది అనుకున్నాను రా, బట్ ఐ గాట్ సెకండ్ క్లాస్ మార్క్స్ ఓన్లీ. నాకు ఫస్ట్ క్లాస్ వస్తుంది అనుకున్నాను కానీ నాకు సెకండ్ క్లాసే వచ్చింది అని చెప్పాలనుకున్నారు అనుకోండి. ఆ సందర్భంలో షుడ్ అనేదాన్ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్, ఇట్ విల్ యూజ్ ఫర్ ఆల్ ద పర్సన్స్, దట్ మీన్స్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్స్ అండ్ ప్లూరల్స్. ఎందుకు? టు ఎక్స్ప్రెస్ డ్యూటీ ఆర్ ఆబ్లిగేషన్. మన యొక్క డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఈ షుడ్ అనేదాన్ని యూజ్ చేస్తాం. వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్. పెద్దవారిని గౌరవించాలి. ఓకేనా? యూ షుడ్ follow the rules.
మన సొసైటీలో గవర్నమెంట్ ద్వారా ఇవ్వబడిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ యూ షుడ్ ఫాలో. ఓకే, he should finish his responsibility. He has given some responsibility. He has to finish that. He should. ఏదైనా మనము ఒక డ్యూటీ, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా we will use should. And next, to express a supposition that may not be true. Suppose అంటే ఎస్టిమేషన్, గెస్ చేయటం, ఊహించటం, అది వాస్తవం కాదు. ఓకేనా? ఎలా? ఇట్ మే నాట్ బీ ట్రూ అంటే అది వాస్తవానికి జరగలేదు కానీ జరుగుతుంది అని ఊహించి చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా మనం షుడ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ షుడ్ రెయిన్, ఒకవేళ వర్షం పడితే దే విల్ నాట్ కమ్ హియర్, వర్షం పడితే వాళ్ళు రారు ఇక్కడికి. ఇఫ్ హీ షుడ్ నాట్ మీట్ మీ హియర్ హీ వోంట్ ఎక్స్ప్రెస్ హిజ్ ఒపీనియన్, అతను నన్ను ఇక్కడ కలవకుండా ఉన్నట్లయితే అతని యొక్క ఒపీనియన్ని చెప్పలేడు. అంటే కలిస్తేనే కదండి చెప్తాడు, కలవలేదు, చెప్పలేదు. సో అలాగా వాస్తవం కాని విషయాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా మనం షుడ్ అనే మోడల్ని యూజ్ చేస్తాం. ఈ విధంగా మనం షల్ అండ్ షుడ్లని మన డైలీ లైఫ్లో ఈజీగా యూజ్ చేయొచ్చు అండి. వెన్ షల్ వి యూస్ దిస్ విల్ అండ్ వుడ్? వెరీ ఈజీ అండి. If you know about these shall and should, if you understand about this shall and should, easily you can use this will and would. And you have to compare this for three persons of English language. Okay na? Shall and should ni manam I ki use chestamani cheppanu. Of course we will use will also for I, first person singular. నేను చెప్పాను ఆల్రెడీ ఇందాక షల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఎగ్జాంపుల్తో చెప్పాను. నేను టెంపుల్కి వెళ్తాను, ఐ విల్ గో టు టెంపుల్. టెంపుల్కి వెళ్ళనా, షల్ ఐ గో టు టెంపుల్? ఈ విధంగా యూజ్ చేయొచ్చు. కాబట్టి విల్ అనేదాన్ని కూడా మనం ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. ఏదైనా ఒక పని చేయబోతున్నాము. ఓకే, ఐ విల్ complete this session. I will complete this session within half an hour. ఒక హాఫ్ అన్ అవర్లో నేను ఈ సెషన్ని ఫినిష్ చేస్తాను. మన రూల్ ప్రకారం అయితే ఐ పక్కన షల్ యూజ్ చేయాలి. బట్ వీ కెన్ యూజ్ విల్ ఆల్సో బికాజ్ నవడేస్ this shall is not using more in modern English, already I told you. And he will be perfect in his work. తన వర్క్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. ఓకే, ఇట్ విల్ బి హాలిడే టుమారో. రేపు హాలిడే ఉంటుంది. రేపు హాలిడే అవ్వచ్చు, మేబీ అనుకుంటున్నారు, ఇస్తే ఉండొచ్చు. ఈ విధంగా మనం ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వీ విల్ యూజ్ ఫర్ ఆల్ ద పర్సన్స్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. చాలా ఈజీ. మరి వుడ్ ఎప్పుడు యూజ్ చేయాలి? పాస్ట్. ఇందాక చెప్పినట్లుగా షుడ్ అనేది షల్ యొక్క పాస్ట్ ఫామ్ అయితే వుడ్ అనేది విల్ యొక్క పాస్ట్ ఫామ్ అవుతుందండి. చాలా ఈజీ. ఓకే, సో క్వశ్చన్ లాగైనా సరే, సెంటెన్స్ లాగైనా సరే, నెగిటివ్ ఫామ్లో అయినా సేమ్ ఎగ్జాంపుల్ని క్వశ్చన్ లాగా యూజ్ చేయాలనుకుంటే ఐ విల్ కంప్లీట్ దిస్ సెషన్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. అప్పుడు క్వశ్చన్ లాగా యూజ్ చేయాలనుకుంటే ఎలా రాస్తాం? ఐ విల్. దీన్ని క్వశ్చన్ లాగా మార్చినప్పుడు ఎలా రాయాలి? షల్ ఐ. విల్ ఐ అని రాయకూడదు, షల్ ఐ కంప్లీట్ దిస్ సెషన్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ క్వశ్చన్. అదే నెగిటివ్లో చెప్పాలంటే ఐ విల్ నాట్ కంప్లీట్ దిస్ సెషన్. నెగిటివ్లో చెప్పాలంటే ఐ విల్ నాట్. విల్ పక్కన నాట్ యూజ్ చేయాలి. నేను చెయ్యను, నేను ఈ వర్క్ని హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేయలేను, ఐ విల్ నాట్. ఓకేనా? హీ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ హిజ్ వర్క్. అదే దీన్ని క్వశ్చన్ లాగా ఫామ్ చేయాలంటే విల్ హీ. ఓన్లీ ఐ వచ్చినప్పుడు మాత్రమే షల్ ఐ వాడాలి.
సో హీ వచ్చింది కాబట్టి సెకండ్ పర్సన్ సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కాబట్టి ఆ విల్ అనేదాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచాలి. విల్ హీ బీ పర్ఫెక్ట్ ఇన్ హిజ్ వర్క్. అదే నెగిటివ్ అయితే హీ విల్ నాట్, విల్ పక్కన నాట్ యూస్ చేయటమే. హీ విల్ నాట్ బీ పర్ఫెక్ట్ ఇన్ హిజ్ వర్క్. ఇట్ విల్ బీ హాలిడే టుమారో, రేపు హాలిడే. అదే క్వశ్చన్ లాగా అడగాలంటే విల్ని ఫస్ట్ తీసుకురావాలి. విల్ ఇట్ బీ, దీన్ని ఏమో ఇక్కడికి దీన్నేమో ఇక్కడికి తీసుకురావాలండి. ఓకేనా? విల్ ఇట్ బీ హాలిడే టుమారో, అది క్వశ్చన్. దాన్ని మళ్ళీ నెగిటివ్గా అడగాలి అంటే ఇట్ విల్ నాట్ బీ లేదా ఇట్ వోంట్ బీ. వోంట్ షార్ట్ ఫార్మ్ ఆఫ్ విల్ నాట్ ఏంటండి? వోంట్. ఆ విధంగా మనం సేమ్ సెంటెన్స్ సేమ్ సిచ్యువేషన్ని పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ లాగా యూస్ చేయొచ్చు. నేను ఇంకా ఆ నెగిటివ్ సెంటెన్సెస్ని ఎలా యూస్ చేస్తామనేది నేను డీటెయిల్గా ఇంకొక వీడియో చేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ షల్, షుడ్, విల్, వుడ్. I hope you have understood well today's class, right? If you understood, please give a like. If not, please comment me in the comment section in which part you did not understand. Okay? So with this I am closing today's session. Again we will meet in another video. Until then, bye to all. Have a nice day. Bye guys.